హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రాయలసీమ స్పెషల్ అయినటువంటి ఎర్రకారం దోశని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ దోశ చాలా క్రిస్పీగా కారం కారంగా చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా ఈ ఎర్రకారం దోశని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఒక బౌల్ తీసుకుని దానిలో 2 కప్పుల వరకు రేషన్ బియ్యాన్ని కానీ కొంచెం లావుగా ఉన్న బియ్యాన్ని కానీ వేసుకోవాలి. ఇడ్లీ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చండి, ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. తర్వాత 1 కప్పు వరకు ఎర్ర బియ్యాన్ని వేసుకోండి. ఎర్ర బియ్యాన్ని వేసుకోవడం వలన దోశకి మంచి కలర్ వస్తుంది. తర్వాత 1 కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోవాలి. అలాగే 1 స్పూను పచ్చిశనగపప్పు, 1/2 స్పూను మెంతుల్ని వేసుకోవాలి. తర్వాత వీటి మొత్తాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత ఈ వాటర్ని వంచేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఈ పప్పుల మొత్తాన్ని 5 నుండి 6 గంటలు నానపెట్టాలి. ఇవి నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పులన్నీ చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని నానపెట్టిన పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. నేనైతే 2 సార్లుగా గ్రైండ్ చేస్తున్నానండి. తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని పిండిని 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా 2 నిమిషాలు చేత్తో కలుపుకోవడం వలన ఫెర్మెంటేషన్ బాగా అవుతుందండి. పిండిని ఇలా చేత్తో బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి పైన మూత పెట్టేసేసి 8 గంటలు లేదా ఒక ఫుల్ నైట్ అలా వదిలేసేయాలి. పిండిని రూమ్ టెంపరేచర్లోనే పులియనివ్వాలి. నేనైతే ఒక ఫుల్ నైట్ అలా వదిలేసానండి. పిండి చూసారా ఎంత చక్కగా పులిసిందో. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోండి. పిండి మరీ పలచగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదండి, జారుగా ఉండాలి. చూసారు కదా, ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసేయండి. ఎర్రకారం దోశ పైన ఒక పౌడర్ని చల్లుతారండి. ఆ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసమని మిక్సీ జార్లో 1/2 కప్పు వరకు శనగపప్పుని తీసుకోండి. చట్నీలో వేస్తాం కదండి శనగపప్పు, అవి తీసుకోవాలి. తర్వాత దీనిలోనే 7 నుండి 8 వెల్లుల్లి తీసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడు దోశ పైన వేసే ఎర్రకారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మిక్సీ జార్లో మీడియం సైజుగా ఉన్న 2 ఉల్లిపాయలను వేసుకోవాలి. తర్వాత 3 బ్యాడ్గి మిర్చి, 4 మామూలు ఎండుమిరపకాయలని 15 నిమిషాలు వేడి నీళ్ళల్లో నానబెట్టి వేసుకోవాలి. బ్యాడ్గి మిర్చి వేయడం వలన ఎర్రకారం మంచి కలర్ వస్తుందండి, దోశకి మంచి కలర్ వస్తుందండి. మీ దగ్గర బ్యాడ్గి మిర్చి లేకపోతే నార్మల్ ఎండుమిరపకాయలనే తీసుకోండి. తర్వాత కొద్దిగా చింతపండును వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ కారాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఎండుమిరపకాయల్ని నానబెట్టాం కదండి, ఆ నీళ్ళని కొద్దిగా పోస్తున్నాను. చూసారు కదా, కారాన్ని ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కారాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మనకి దోశపిండి, దోశ పైన వేసే ఎర్రకారం, శనగపప్పు పౌడర్ రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు దోశల్ని వేసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టి ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేయాలి. దోశ ప్యాన్ మీడియం ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయాలి. తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టి దోశపిండి వేసుకొని దోశని స్ప్రెడ్ చేయాలి. పెనం మరీ వేడిగా ఉండకూడదండి, ఎక్కువ వేడిగా ఉందంటే దోశ వేసుకునేటప్పుడు పిండి గరిటెకి అతుక్కుపోయి దోశ సరిగ్గా రాదండి. పెనం మరీ వేడిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు చల్లుకొని ఆ నీళ్ళని మొత్తం క్లీన్ చేసేసి ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి తర్వాత దోశను వేసుకోండి. అప్పుడు దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. దోశ 1 నిమిషం కాలిన తర్వాత దానిపైన మనం ముందుగా రెడీ చేసాం కదా ఆ ఎర్రకారాన్ని వేసుకొని దోశ అంతా స్ప్రెడ్ చేయండి. ఇలా దోశ మొత్తానికి ఎర్రకారాన్ని అప్లై చేసిన తర్వాత శనగపప్పు పౌడర్ని గ్రైండ్ చేసాం కదా, ఆ పౌడర్ని దోశ పైన చల్లుకోండి. ఈ పౌడర్ని చల్లడం వలన దోశకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందండి.
తర్వాత దోస పైన నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టి దోసని బాగా కాల్చుకోవాలి. పెనాన్ని అటు ఇటు తిప్పుతూ కాల్చారంటే దోస బాగా కాలుతుందండి. దోస ఒకవైపు బాగా కాలిన తర్వాత దోసని ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే. దోస చూసారా ఎంత కలర్ఫుల్‌గా ఈవెన్‌గా కాలిందో. ఈ దోస అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదే విధంగా మీకు ఎన్ని దోసలు కావాలంటే అన్ని దోసలని వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మన ఛానల్లో అయితే చాలా రకాల దోస రెసిపీస్, చట్నీ రెసిపీస్ ఉన్నాయండి. వీలైతే వాటిని కూడా చూసి ట్రై చేయండి. ఓకే అండి. ఈ రాయలసీమ ఎర్రకారం దోస కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.